లోక కళ్యాణం కోసం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆలయ పునరుద్ధరణకు 50 కేటాయించారన్నారు. ఆలయ విస్తరణ ఆజ్ఞ కోసం కర్ణాటక శృంగేరి పీఠం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారిని కలిశామన్నారు. ఆలయ విస్తరణ పనులు కొనసాగించాలని స్వామీజీ సానుకూలంగా స్పందించారన్నారు విప్ ఆది. శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునరుద్ధరించేటువంటి క్రమంలో 50 కోట్ల రూపాయలను ఆలయ విస్తీర్ణ కొరకు వీటీడీఏకు కేటాయింపజేయడం, వీటీడీఏ సమావేశాన్ని ఒకసారి ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గతంలోనే ఒక 20 కోట్ల రూపాయలను బద్దిపోచం ఆలయ విస్తరణ కానీ ఇతర కార్యక్రమాలకు తీసుకోవడం, ఇప్పుడు 50 కోట్లు వచ్చిన దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఓఎస్డీ శ్రీనివాసులు గారి దగ్గర, అజిత్ రెడ్డి గారి ప్రత్యేక కార్యదర్శి దగ్గర, కమిషనర్ ఎండోమెంట్, అదేవిధంగా వేములవాడ ఈఓ, వేములవాడకు సంబంధించినటువంటి ఆలయ పెద్దలు, బ్రాహ్మణోత్తములు, స్థానాచార్యులు, అదేవిధంగా స్థపతి అందరి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని నిర్వహించుకొని వేములవాడ దేవాలయాన్ని అభివృద్ధి దశలోకి తీసుకొని పోవడానికి, ఆలయాన్ని విస్తరించడానికి శృంగేరి శ్రీ 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 జగద్గురు గారి అనుమతి కావాలి, వారి అనుమతితో ముందుకు పోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రభుత్వం కూడా ఒక నిశ్చయంతో వారి అనుమతి తీసుకొని శృంగేరి రావడం, ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను, చిత్రాలను వారికి సమర్పించడం, తీసుకొని వారు కూడా గతంలో వచ్చినటువంటి భౌగోళికంగా దేవాలయ పరిస్థితిని అనుభవించుకొని దేవాలయ అభివృద్ధికి మీరు ముందుకు వెళ్ళండి శుభమనే మాటలు చెప్తూ, త్వరలోనే దేవాలయాన్ని వారు కూడా శ్రీ 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 జగద్గురు వారు శృంగేరి పీఠానికి సంబంధించిన వారికి త్వరలోనే వచ్చి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కూడా ఇంకా ఏ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందో క్షేత్రస్థాయిలో కూడా ఆదేశాలు